వాయిస్ ఆఫ్ మన్యాసిన స్వాగతం సుస్వాగతం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం తాలూకా అభివృద్ధి లేదా సంక్షేమం ఎలా చేసింది అన్నది ఒకవైపు అయితే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తాలూకా ఇమేజ్ పెరిగిందా లేదా, అంటే తగ్గిందా పెరిగిందా, ఆయన తాలూకా గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అన్న విషయం గురించి ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. నిజానికి 11 సీట్లు మాత్రమే పొంది ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిలో జగన్ ఓడిపోవడం జరిగింది. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నేను రాను అని అనడం కూడా జరిగింది. అయితే అధికార పక్షం ఇతనికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వని అనేసింది. ఈయన వెళ్ళడం మానేశాడు. ఇది పక్కన పెడితే, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాలకు విధానాలని తూర్పారా పట్టడం చేస్తున్నాడు. అది జనాల్లోకి బాగా వెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ, లేదా మామిడిపళ్ళు రైతుల గురించి కానీ ఇలా కొన్ని పర్యటనలు చేశాడు. అలాగే తన ఎమ్మెల్యేలని, అంటే మాజీ ఎమ్మెల్యేలని వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, తన కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇసుకేస్తే రాలంత జనం వస్తున్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి అధికార పక్షం తాలూకా పార్టీ వాళ్ళ తాలూకా మాటల ప్రకారం చెప్పాలంటే, ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేలకి ఇంత జనం ఎందుకు వస్తున్నారు? అది ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం వల్ల వస్తుందా, లేదు జగన్కి ఒరిజినల్గా ఉండేటువంటి ఒక ఇమేజ్ వల్ల వస్తుందా అంటే, సాధారణంగా కొంతమంది క్రౌడ్ పుల్లర్స్ ఉంటారు, ఎక్కువగా సినిమా యాక్టర్లో ఉంటారు. వాళ్ళు వస్తే జనాలు విరగబడి చూస్తారు. కానీ రాజకీయ నాయకులు క్రౌడ్ పుల్లర్స్ అంటే చాలా కష్టం, కొంతమందికి మాత్రమే సాధ్యమైంది. అందులో జగన్ ముఖ్యుడు. జగన్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచైనా సరే ఆధారపేత్ర కానీ మనం చూసుకున్నట్లయితే, అది ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక మంచికి వెళ్ళినా, ఒక చెడుకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే విపరీతంగా జనం తండాలుగా వస్తుంటారన్నమాట. అందుకే ఆయన్ని క్రౌడ్ పుల్లర్ అంటారు. మరి ఆ పార్టీలో ఇంకో క్రౌడ్ పుల్లర్ అవసరం లేకుండానే ఈయన మొత్తం చూసుకుంటున్నాడు. అంటే కూటమికి అయితే పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్, మరి వైసీపీకి అయితే జగన్ క్రౌడ్ పుల్లర్. మరి పవన్ అంటే ఒక సినిమా స్టార్ కాబట్టి ఆటోమేటిక్ జనం వస్తారు. కానీ జగన్కి ఎందుకు ఆ జనం వస్తున్నారంటే, ఒరిజినల్గా అనుకునేటువంటి ఇమేజ్ అలాంటితో పాటు అతను 5 సంవత్సరాల్లో పరిపాలనలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మరి అంత మంచి కార్యక్రమాలు చేస్తే మరి ఎందుకు ఓడిపోయాడు అనేది ఇంకొక డౌట్ వస్తుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఇచ్చిన కంటే ఇంకా వీళ్ళు ఎక్కువ ఇస్తారనడం కూటమి ప్రభుత్వం. మరి వాళ్ళు చేసే సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకెక్కువ సంక్షేమ కార్యక్రమం చేస్తామని చెప్పటం. మరి మనుషుల తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కొడతానంటే భయపడతారు, పెడతానంటే ఆశ పెడతారు. భయానికి ఆశకి మధ్య నలిగిపోతుంటాడు పౌరుడు. ముఖ్యంగా మన జనాభా, మన రాష్ట్ర జనాభా కావచ్చు, దేశ జనాభా కావచ్చు. సో ఇతని కంటే ఇంకెక్కువ ఇస్తానన్నాడు కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అందుకే జగన్ అంటాడు కదా, నేను పలావ్ ఇస్తానన్నాను, వాళ్ళు బిర్యానీ ఇస్తానన్నారు, మీరు వాళ్ళకి ఓటేశారని అంటాడు. సో ఇలా చూసుకున్నట్లయితే, ఇంతే కాకుండా మరి ఈవీఎంల తాలూకా అక్కడ మ్యాజిక్ కూడా ఉందని అంటున్నారు. పరకాల ప్రభాకర్లు అంటారు 50 లక్షల ఓట్లు తేడా కనబడుతుంది, ఎక్కువ వచ్చాయి, అవి ఎలా పడ్డాయని ఆయన ఒక బాంబు పేల్చాడు ఈ మధ్యనే. అంటే 50 లక్షల ఓట్లు కూటమి ప్రభుత్వంలో పడ్డాయని ఇండైరెక్ట్గా అతను చెప్తున్నట్టే కదా. సో ఈ విధంగా చూస్తే ఇన్ని మేనేజర్లు, నెక్స్ట్ 3 పార్టీలు ఒకటి అవ్వటం, మరి సొంత తల్లి కూతురే ఎలక్షన్లో ఈయనకి వ్యతిరేకంగా పనిచేయటం, మరి అక్కడ సునీత కూడా ఇంకొక బాబాయ్ కూతురు ఈయనకి వ్యతిరేకంగా పనిచేయటం, ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ అనేది జగన్ మీదకి ఆ రోజులు రావడం జరిగింది. అంతేకాకుండా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పూర్తిగా ఇతనికి యాంటీగా పనిచేయటం, అతను ఏం చేసినా సరే ఒక నెగిటివ్ చూపించటం, ఇవన్నీ చేయటం వల్ల టోటల్గా కర్ణుడి చావుకి 1.25 లక్ష కారణాలు అన్నట్లు జగన్ ఓటమికి ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. అయితే ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి అంటే, ఈరోజుకి జగన్ ఇమేజ్ పెరిగిందా తరిగిందంటే ఖచ్చితంగా పెరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకు ఒరిజినల్గా ఉండే ఇమేజ్తో పాటు ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిందో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవేవి కూడా సక్రమంగా అమలుపరచకపోవటం, ఏదో 1-2 పథకాలు తప్ప మిగతా అన్నింటిలో కూడా ఫెయిల్ అవ్వటం. ఇంకోటి, ఫీజు రీంబర్స్మెంట్ మనం చూస్తున్నాం, మన పేపర్లో వస్తున్నాయి ఏంటంటే ఫీజు కట్టకపోవడం, సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని. ఇలా విద్యార్థుల ఆందోళనలు, మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆందోళనలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పిఆర్స్ ఇంతవరకు ప్రకటించకపోవడం, వాళ్ళు డిఎల్ కొన్ని ఇవ్వకపోవటం, అలాగే సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది 1 సిలిండరు, అవి ఇవ్వకపోవటం. ఇలా ఎన్నో పథకాలు ఏవి కూడా సక్రమంగా లేకపోవటం. ఇవన్నీ లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు,
అంటే ఈ పథకాలు ఏవి ఇవ్వకపోయి ఇంత ఎందుకు అప్పు అవుతుంది అన్నది కూడా సగటు ప్రజలకు వచ్చే డౌట్. అంటే 3,30,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పు అయింది, పథకాలు చూసి ఇవ్వటం లేదు. ఆ రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, దాదాపుగా 2 లక్షల వరకు వాలంటీర్లు ఉన్నట్లయితే వాళ్ళందరికీ నెలకు 5,000 రూపాయలకి ఇచ్చేవారు. మరి ఆ డబ్బు మిగిలినట్టే కదా. మరి అప్పుడు చేసే పథకాలు, అప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాలు ఏవి? ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కానీ, లేదా లాయర్లకు కానీ, టైలర్స్కి కానీ, లేదా బీసీ మహిళలకు కానీ ఎన్నో పథకాలు. ప్రతి నెల దాదాపుగా ఆయన బటన్ నొక్కడం ప్రారంభించేవాడు. అప్పుడు బటన్ నొక్కుతుండేవాడు. దానికి కదా చంద్రబాబు నాయుడు కమ్మ కట్టాడు, మూలలో ముసలమ్మాయిని సరే బటన్ నొక్కుతుంది, అది కాదు కదా పరిపాలన అన్నాడు. సో అప్పుడు ఆర్బీకే సెంటర్లు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, లేదా విలేజ్ క్లినిక్లు కావచ్చు, ఇలా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, అవన్నీ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సాధారణ ప్రజలు ఏం చేస్తారంటే, అంత ముందున్న ప్రభుత్వంలో మన హాయిగా ఉన్నామా, మనం సంతోషంగా ఉన్నామా, అక్కడ మనకు ఎక్కువ పథకాలు అందాయా, లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మనకు ఎక్కువ పథకాలు అందాయి, రెండింటినీ కూడా కంపేర్ చేసుకుంటారు. ఆ కంపారిజన్లో ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంటే ప్రతి ఇంట్లో కూడా ఏమనుకుంటున్నారంటే, ఏ చిన్న సమస్య రాగానే అరే అప్పుడు జగన్ ఉంటే మనకి ఇలా చేసి ఉండేవాడు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయటం లేదు అని జగన్తో కంపారిజన్ చేసుకొని ఎవరు బెటర్ అనుకుంటే జగనే బెటర్ అనేటువంటి నిర్ణయానికి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటున్నట్ట ఇటువంటి పరిస్థితులు జగన్ ఉంటేనే. అంతవరకు ఎందుకంటే మన విశాఖ స్టీల్లో ఇదయింది, ఒక ప్రమాద ఘటన జరిగింది. అప్పట్లో జగన్ ₹1,00,00,000 ఇచ్చాడు. ఒక కంపెనీలో కొంతమంది చనిపోతే మనిషి ₹1,00,00,000 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 25,00,000 ఇచ్చారు. 25,00,000 ఇవ్వడమే కాకుండా బాధ్యతలు వాదాల్సింది పోయి అక్కడ కార్మిక సంఘ లీడర్స్తో గొడవలు పడ్డాడు లోకేష్. అంటే హ్యూమానిటీ బ్యాక్గ్రౌండ్ కూడా కనబడటం లేదు వాళ్ళ మాటల్లో. అంటే ఒక మానవత్వంగా స్పందించాల్సింది స్పందించకపోగా తిరిగి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని తిరిగి అడగటం, ఇలాంటి చేయటం వల్ల కొంత నెగిటివ్ వచ్చిందనమాట. అంటే జగన్ ఉంటే అలా మాట్లాడేవాడు కాదు కదా, జగన్ ఉంటే ఊహించిన దానికంటే ఎక్కిచ్చేవాడు కదా, మరి వెనక్కి తిరిగి చూసేవాడు కాదు కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు అలాగే ఇవ్వటం లేదు? ఇంకోవైపు చూస్తే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఇంకోవైపు చూస్తే యాక్టివిస్టులను అరెస్ట్ చేయటం, లేదంటే యూట్యూబర్స్ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. అయితే అప్పుడు జగన్ చేయలేదని జగన్ కూడా చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయించాడు. అతనే మానేసాడు అనలేదు. కాకపోతే అతని టార్గెట్ ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు, జగన్, చంద్రబాబు నాయుడు ఇలా పెద్ద పెద్ద నాయకుల మీద ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద నాయకులతో పాటు మామూలు వ్యక్తుల్ని కూడా ఏదో ఒక పోస్ట్ పెట్టారని, ఉదాహరణకి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు ఏంటంటే, నాన్నకి ఇంధనం ఫుల్లు, అమ్మకి 100 నిల్లు అని ఏదో పెట్టాడు. అంటే మధ్య ఏర్లే పారుతుంది కానీ అమ్మకి 100 ఆ పథకం అమలు కాలేదని చెప్పి పెడితే ఆ ఒక్క పోస్ట్ కోసం ఆయన తీసుకెళ్లి జైలు పడేశారు. సో ఇలాంటివి ఎన్నో స్టార్టింగ్లోనైతే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కకావికలం అయిపోయాయి అనమాట. కొన్నాళ్ళు ఎవరు బయటికి రాలని పరిస్థితి వచ్చిందన్నమాట. ఎప్పుడు ఏంటి మీద దాడి చేస్తారో, ఎవరిని తీసుకొని వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తారో అన్న భయం. అక్కడ పోసాన కృష్ణమూర్తి లాంటి వాళ్ళని కానీ మనం చూసుకున్నట్లయితే, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఈ అరాచకాలు ప్రజలు చూశారు, ఈ ప్రభుత్వం చేస్తుంటే అరాచకాలని. మరి అప్పుడు జగన్ చేశాడు కదా అంటే అదే కదా, అక్కడ కూడా కొంత అరాచకం జరిగింది కాదని ఇక్కడ ఎవడు అండు. అయితే దాని రెట్టింపు అంటే చాలా ఎక్కువ స్థాయిలో ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది ప్రజలు గమనిస్తున్నారు. నిన్న సాయి కృష్ణ ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీదే ఇలాంటి లాకప్ డెత్ ఎప్పుడూ జరగలేదు. సో అంటే శవాన్ని కూడా బూడి చేశారు, ఆ బూడిద కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది. సో ఇంత ఘోరమైన చర్యలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈ క్రైమ్ రేట్ పెరిగిపోవటం, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకపోవటం, అంతేకాకుండా మళ్ళీ ఆ కూటమిలోనే మాటమాటికి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తారని తిరిగి ఆ ప్రభుత్వం ఉండి ఆ ప్రభుత్వమే అది సమిష్టి క్యాబినెట్ బాధ్యత అనే సంగతి కూడా మర్చిపోయి మళ్ళీ ఆ పార్టీనే మళ్ళీ విమర్శించారు కూటమిలోనే. సో ఇటువంటివి చూడటం. మరి తిరుపతి లడ్డు విషయంలో కానీ చూసుకున్నట్లయితే ఇంత బ్యాడ్ ప్రచారం చేసిన బ్యాడ్ ప్రచారం చేశారు, తీరా చూసరికి అందులో ఏం జరగలేదని తెలిసింది. సో ఈ ఓవర్ యాక్షన్లో ఓవర్గా జగన్ ఏదో చేసేయాలని మాటమాటికి ఆఖరి మహానాడులో కూడా ప్రతిసారి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఒక లెక్క కూడా ఎవరో చెప్పారన్నమాట, ఎక్కువసార్లు జగన్ పేరు తలంచారు ఎన్టీఆర్ పేరు కంటే. అది మహానాడు ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ గమనించడం లేదంటే అరే అప్పుడు జగన్ గారిని ఉంటే బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది మన లైఫ్లో, మన ఇంటికి రేషన్ వచ్చేది, మన ఇంటికి అన్నీ వచ్చేవి, వాళ్ళంటే మన ఇంటికి వచ్చి మన కష్టసుఖాలు తెలుసుకుని మనకు అన్నీ కూడా చేసి పెట్టేవారు. ఇప్పుడు మళ్ళీ మనం ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అక్కడ విత్తనాలు, ఎరువులు, ఏది దేనికైనా సరే క్యూ లైన్లే. అప్పుడు ఆర్బీకి సెంటర్లు ఇచ్చేవారు. సో ఇలాగా కంపారిజన్ చేసుకునేసరికి మనం అనవసరం జగన్ ఓడించామా అన్న ఫీలింగ్ చాలామంది ఇప్పుడు వచ్చారు. అతనికి ఉన్నటువంటి ఒరిజినల్ 40% ఓటు శాతం ఉంటే అది ఇంకా ఇప్పుడు కనీసం ఒక 5 నుంచి 7% పెరగడానికి అవకాశం ఉంది ఈ 2 సంవత్సరాల్లో. ఈ పరిపాలన ఎలాగే ఉన్నట్లయితే నెక్స్ట్ 2029లో 3 పార్టీలు ఏకమైనా సరే జగన్ ఓడించలేవు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, మరి 2024లో 3 పార్టీలు ఒకటే ఆయన ఓడించాయి. మొదటిసారి చూసుకున్నట్లయితే కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోటే మొదటిసారి
60 సీట్లు పరిమితి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం 5 లక్షల ఓట్లు మాత్రం తేడా వచ్చింది. మొన్న మనం చూసుకున్నట్లయితే 40% ఓటు శాతంతో ఇతను గెలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఇంకా ఓటు శాతం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద చాలా నెగిటివ్ వచ్చింది. ఇప్పటికి మనం గమనిస్తే చాలా నెగిటివ్ వచ్చింది. ఒకప్పుడు కూటమి ప్రభుత్వం విమర్శించని భయపడిన వాళ్ళు కూడా ఇది బయటకు వచ్చి విమర్శిస్తున్నారు డైరెక్ట్గా. అంటే వీళ్ళు కూడా ఒక తెగింపు వచ్చేసింది అనమాట. ఏం జరిగితే జరగనే అనే తెగింపు కూడా వచ్చింది. దానికి కారణం ఏంటంటే వరుసగా అరెస్టులు చేయడం వల్ల ఈ అరెస్టులంటే భయం పోయింది. ఈ యాక్టివిస్టులు కానీ ఈ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా వైసీపీ శ్రేణులకి. సో ఇదంతా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సోషల్ నెట్వర్క్లు ఎక్కువ వస్తుంది, ప్రభుత్వం వ్యతిరేకంగా ఎక్కువ పోస్టులు వస్తున్నాయి. ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెగిటివ్ అనేది అక్కడ ప్రతిబింబిస్తుంది. ఇలాగే కానీ పరిపాలన ఉంటే 2029లో ఖచ్చితంగా జగన్ గెలవడానికి 100% అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.